స్టార్మా పరివార్ అవార్డ్ విన్నర్ ఎవరయ్యారు? 'బిగ్ బాస్' టీమ్ నుంచి 5గురు నామినేట్ అయ్యారు. టాప్ 5 ఎవరైతే ఉన్నారో టాప్ 5లో నామినేట్ అయ్యారు. సో, ఆ టాప్ 5 నామినేట్ అయిన తర్వాత మనకి ఈజీగా తెలుసు ఎవరి మధ్య పోటీ జరుగుద్ది అనేది కూడా. ఆ ఇద్దరి మధ్య పోటీ చాలా గట్టిగా జరిగింది. ఓట్లు కూడా చాలా గట్టిగా వచ్చాయి. ఎవరైతే స్టార్మా మేనేజ్మెంట్ అవార్డ్స్ పెడతారో వాళ్ళు చాలా పకడ్బందీగానే ప్లాన్ చేశారు ఈసారి. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైమ్ ఈసారి పెట్టారు. విన్నర్‌ని డిక్లేర్ చేశారు. ఆల్మోస్ట్ అయిపోయింది. తెలిసింది ఇన్ఫర్మేషన్. విన్నర్ డిక్లేర్ చేశారు. నాకంటే ముందు మీకు చాలా మందికి తెలిసి ఉంటది. సో, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమందిని అడిగితే నాకు చాలా మంది చెప్పిన మాట అనమాట. తెలిసిన వాళ్ళే ఆ పేరేంటో అనేది కామెంట్ చేయండి. మాట్లాడుకుందాం వన్ బై వన్. సో, వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. హైప్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయితదనమాట. విన్నర్ ఎవరనేది తెలియాలి కదా జనాలకి. సో, 'బిగ్ బాస్' టీము ఏ సీజన్‌లోనూ ఎప్పుడు ఎవ్వరికి రాని క్రేజు విన్నర్‌కి, రన్నర్‌కి ఈ సీజన్‌లో బీభత్సంగా వచ్చింది. ఎంత క్రేజ్ వచ్చింది అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడూ గూడా ఈ పరివార్ అవార్డ్స్‌లో ఈ 'బిగ్ బాస్' టీమ్‌ని ఇంక్లూడ్ చేయలేదు టాప్ 5ని. ఫస్ట్ టైమ్ ఇంక్లూడ్ చేశారు. అది కూడా లాస్ట్‌లో పెట్టారు. ఎందుకు ఎక్కువ మంది ఓట్లేస్తారని. తనూజ ఫ్యాన్స్ గాని, లేకపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ గాని నంబర్ ఆఫ్ ఓట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా ఎక్కువ పడతాయి అని చెప్పి ఈ ఒక ఏదైతే 'బిగ్ బాస్' టీమ్‌ని కూడా ఆ కేటగిరీలో చేర్చి ఓట్లు ఎక్కువ తెప్పించుకున్నారు. వాళ్ళు అనుకున్న దానికంటే ఓట్లు ఎక్కువే పడ్డాయి. సో, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు విన్నర్ అవుతారు. 'బిగ్ బాస్' సీజన్ 9 కళ్యాణ్ గెలిచినప్పుడు చాలామంది తనూజ గెలవలేదని బాధపడ్డ వాళ్ళు చాలామందున్నారు. ఇంత కష్టపడింది, ఇంత ఆడింది, తిట్టించుకుంది, అరిచింది, ఆడింది, నామినేట్ చేసింది, ఇన్ని చేసింది ఆ అమ్మాయి. సో, నెగెటివ్ చేయాల్సిన వాళ్ళు నెగెటివ్ చేస్తూనే వచ్చారు. అయినా గాని మేము చాలా గట్టిగా సపోర్ట్ చేసాం. జస్ట్ మిస్‌లో పోయింది అనుకున్న వాళ్ళు ఆ అమ్మాయి వైపు ఉన్నారు. మేము అనుకున్న వాళ్ళు అంటే మాలో ఒకడు, మనలో ఒకడు, మనోడు గెలిపించుకోవాలి అని చెప్పి గెలిపించుకున్నవాడు కళ్యాణ్. సో, ఇటుపక్క. ఇద్దరు ఎట్ ప్రెజెంట్ వాళ్ళిద్దరూ ఏం చేసినా గాని సెన్సేషన్‌గానే ఉంది. ఆ అమ్మాయి వైపు అవ్వచ్చు, ఆ అబ్బాయి వైపు అవ్వచ్చు. నార్మల్ ఎస్పెషల్లీ తనూజ గారంటే సో, సినీ సెలబ్రిటీ అండ్ ఆ సీరియల్స్‌లో తనకి ఫ్యాన్‌డమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది కాబట్టి సో, దట్టు ఓడిపోయిన బాధలో ఉంటారు కాబట్టి సో, డెఫినైట్‌లీ తనకి సపోర్ట్‌గా ఉంటారు. ఖచ్చితంగా తనూజ గారి ఫ్యాన్స్. ఎందుకంటే తను అంత కష్టపడి ఆడినప్పుడు తను గెలవలేదు అన్న బాధ ఆమెలో ఎంత ఉంటదో ఆమె కంటే ఎక్కువగా కొన్ని వందల రెట్లు వాళ్ళ ఫ్యాన్స్‌కి గూడా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ కళ్యాణ్ దగ్గరికొచ్చేసరికి నార్మల్‌గా నేనేమనుకున్నానంటే మనసులో మాట చెప్తాను. లాస్ట్ టైము సెవెంత్ సీజన్‌లో పల్లవి ప్రశాంత్ ఆ మూమెంట్‌లో గెలిపించారు ఆ పిల్లోడిని. గెలిపించిన తర్వాత ఎవరు పట్టించుకోలే. అస్సలు. దాని తర్వాత ఒక 10 రోజులేమో హడావిడి జరిగింది. ఆ తర్వాత గప్‌చుప్ అయిపోయారు. ఆ అబ్బాయి రీల్స్ పెట్టినా కూడా పెద్ద రీచ్ లేదు. పెద్ద అప్లాజ్ లేదు. ఎక్కడ గూడా ఏదో కొంచెం హడావిడి తప్పితే ఏం లేదు. బట్ తిన దగ్గరికొచ్చేసరికి, కళ్యాణ్ దగ్గరికొచ్చేసరికి ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ గూడా చెక్ చేశాను. ఈ వీడియో చేసే ముందు. మంచిగానే వస్తున్నాయి. 7,000,000, 6,000,000, 8,000,000 అతను ఏదైనా ప్రోమోలో కనిపిస్తే ఆ ప్రోమోకి వ్యూస్ మొన్న రీసెంట్‌గా ఏదో డి 'బీబీ2' జోడీలోకొచ్చాడు. దాంట్లో వ్యూస్ ఆ పిల్లోడికి. అంటే ఈసారి ఈ అబ్బాయిని గట్టిగానే పట్టుకున్నారు జనాలు. అంటే లాస్ట్ టైమ్ పల్లవి ప్రశాంత్‌ని మేబీ గెలిపించడానికి రీజన్స్ ఏవేవో ఉండొచ్చేమో గానీ, ఈసారి ఈ అబ్బాయిని గెలిపించడానికి ఆ అబ్బాయి బిహేవియరు, ఆ అబ్బాయి హౌస్‌లో అందరితోటి మంచిగా మాట్లాడే విధానం. సో, ఆ అబ్బాయి చాలా మందికి కనెక్ట్ అయ్యారు. బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అందరికి కనెక్ట్ అయ్యారు. యూత్‌కి కనెక్ట్ అయ్యాడు. పెద్దవాళ్ళకి కనెక్ట్ అయ్యారు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి కూడా కనెక్ట్ అయ్యాడు ఆ అబ్బాయి. సో, కాబట్టి ఆ అబ్బాయికి ఇప్పటికి కూడా స్టిల్ రీచ్ ఉంది. ఇది మంచి విషయం అన్నమాట. ఇప్పుడు ఇలాంటి ఇద్దరు గట్టిగా పోటీ పడినప్పుడు డెఫినైట్‌లీ ఒకళ్ళకైతే ఖచ్చితంగా అవార్డ్ ఒస్తది. సో, ఆ అవార్డ్ వచ్చిన వాళ్ళు దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే చాలామంది చెప్పారు. ఇది నేను తెలుసుకున్న అప్డేట్ కాదు. మాజామ్ నాకిచ్చిన అప్డేట్ కూడా కాదు. బయట జనాలు అంటున్న మాట. అదే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇట్స్ నన్ అనదర్ దాన్ తనూజ పుట్టస్వామి. సో, తిను ఈ స్టార్మా పరివార్ అవార్డ్ గెలిచారు. మరి ఈ 2 నెలల్లో ఏం జరిగింది అంటే నేను మళ్ళీ లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను. ఈ అవార్డ్ విన్నింగ్‌కి, 'బిగ్ బాస్' అవార్డ్ విన్నింగ్‌కి చాలా తేడా ఉంటది. 'బిగ్ బాస్' గెలవడానికి. అంటే అక్కడ నంబర్ ఆఫ్ ఓట్స్ గాని, ఇక్కడ నంబర్ ఆఫ్ ఓట్స్ గాని డిఫరెంట్ ఉంటది. అండ్ అక్కడ కంప్లీట్ కాంటెక్స్ట్ వేరుంటది. ఇక్కడ కంప్లీట్ కాంటెక్స్ట్ వేరుంటది. సో, కాబట్టి దాన్ని దీంతో పోల్చలేము. బట్ ఈ అవార్డ్ తనూజ గారికి రావడానికి సో, తనూజ గారు డిజర్వ్‌డా అంటే డెఫినైట్‌లీ షీ డిజర్వ్డ్. ఎందుకంటే తను గెలిచింది అంటే ఇప్పుడేదో చాలామంది తెలిసిందే గదా! సో, తనూజ అంటే నచ్చని వాళ్ళు, తనూజ అంటే గిట్టని వాళ్ళు హేటర్స్ మాట్లాడుతుంటారు. స్టార్ మా ముద్దు బిడ్డ, ముద్దు బిడ్డకిచ్చారు. కళ్యాణ్ కప్ గెలిచాడు కాబట్టి, ఈ అమ్మాయి ఏడుస్తుంది కాబట్టి, ఈ అమ్మాయికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి, ఈ అమ్మాయి మొహాన కొట్టారు అనే వాళ్ళు గూడా చాలామంది మాట్లాడుతుంటారు. ఆ నెరేటివ్స్ కూడా వస్తుంటాయి. కామెంట్స్‌లో గూడా కనిపిస్తున్నాయి నాకు పొద్దున పెట్టిన పోస్ట్‌లో. అలా కాదు గదా! రీసెంట్‌గా ఆ అమ్మాయికి చూస్తున్నాం. ఫేమ్ చూస్తున్నాం. సో, ఈవెన్ దో ఆ అమ్మాయి బయటకొచ్చినప్పుడు చాలా నెగటివిటీతో వచ్చింది. ఆ అమ్మాయి ఫ్యాన్స్ ఆ అమ్మాయికి బ్యాకప్ సపోర్ట్ చేసినా గూడా చాలా నెగటివిటీ ఫేస్ చేసింది ఆ అమ్మాయి. అయినా గూడా ఇప్పుడు ఆ అమ్మాయి బయటకి ఎక్కడెళ్తున్నా గానీ చాలా లవ్ దొరుకుతుంది ఆ అమ్మాయికి.
ఇన్‌ఫాక్ట్ మొన్న రీసెంట్‌గా ఆ అమ్మాయికి ఎంత క్రేజ్ ఉందంటే ఏదైతే ఇష్యూ జరిగిందో లడ్డు ఇష్యూలో ఆ అమ్మాయి పేరు చెప్పి చాలా మందికి వ్యూస్ వచ్చాయి. ఆ అమ్మాయిని నెగెటివ్ చేస్తూనే వ్యూస్ వచ్చాయి. ఆ అమ్మాయికి కొంచెం బ్యాకప్‌గా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా వ్యూస్ వచ్చాయి. అండ్ ఆ అమ్మాయి రీసెంట్‌గా విజయనగరం కొన్ని షాపింగ్ మాల్స్‌కి ఓపెనింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయికి అక్కడ రీచ్ బానే ఉంది. ఆడియన్స్‌లో ఆ అమ్మాయికి ఆ అప్లాజ్ దొరుకుతుంది. సో, డెఫినైట్‌లీ ఆ అమ్మాయికి ఓట్లు వేసిన వాళ్ళుంటారు. అండ్ దట్ టూ ఎవరైతే సీరియల్స్ చూస్తుంటారో ఇది మెయిన్ పాయింట్. సో, సీరియల్స్ సంబంధించిన కేటగరీలో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి, సో, ఆబ్వియస్‌లీ 'బిగ్ బాస్' దగ్గరికొచ్చేసరికి తనూజాకి గూడా యేసేవాళ్ళుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 సీరియల్సో ఏవో ఉంటాయి. ఆ 4 సీరియల్స్ దాటిన తర్వాత ఐదో సీరియల్‌కి రావాలి. సో, 'బిగ్ బాస్' చూడని వాళ్ళు, సీరియల్స్ చూసేవాళ్ళు కూడా ఐదో దానికొచ్చినప్పుడు తనూజ పేరు కనిపించినప్పుడు తనూజాకి గూడా యేసే అవకాశం ఉంటది. అలాగే ఇమ్మాన్యుల్‌కి గూడా యేసే అవకాశం ఉంటది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు బాగా తెలుసు కాబట్టి తనూజ గాని, ఇమ్మాన్యుల్ గాని ఎక్కువ తెలిసుంటది. సో, దాని తర్వాత 'బిగ్ బాస్' చూడని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సో, ఇలా కూడా సో, తనూజ గారికి ఎక్కువ ఓట్లు వచ్చుండొచ్చు. అంతే తప్పితే ఇది ఏదో స్టార్మా, వాళ్ళు ముద్దు బిడ్డ ఇలాంటి కబుర్లు కాదు గానీ, ఇలాగే జరుగుండొచ్చు. సో, సీరియల్ కేటగరీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కువ వ్యూస్ వచ్చుంటాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏం చేసినా గాని కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. రీసెంట్‌గానే అసలు ఆ అమ్మాయి తప్పు లేకపోతేనే ఏదైతే తిరుమల విషయంలో, ఆ కేక్ కటింగ్ విషయంలో ఆ అమ్మాయిని ఎంత కార్నర్ చేశారంటే, ఇంకా స్టిల్ ఆ పగ పచ్చిగా ఉంది అన్నట్టు ఆ అమ్మాయి మీద ఇంకా కోపం ఉంది చాలా మందికి. పీకల లోతులో ఉంది. దానికి ఒక రివ్యూయర్ కూడా పాపం చాలా కష్టపడింది. బట్ అది వర్కౌట్ కాలేదు. ఎనక చాలా ఫ్యాన్ పేజెస్‌ని, చాలా ట్రోల్ పేజెస్‌ని యాక్టివేట్ చేసి, సో, తన మీద దండెత్తేలా చేసి మామూలుగా కూడా కాదు. సో, కొన్ని వాటి చేత సో, ట్వీట్లు పెట్టిచ్చి, సో, కొన్ని కామెంట్లు పెట్టిచ్చి చాలానే కష్టపడ్డారు. అంటే తను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ గూడా పెట్టింది గదా! సో, కర్మ రిటర్న్స్ అంటున్నారు ఇప్పుడేమంటారని. సో, దానికి తగ్గట్టుగా వెనక చేయాల్సింది చాలా చేశారు. బట్ అది ఏది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే చాలా చూసిన వాళ్ళకందరికీ ఆ అమ్మాయి తప్పేమీ లేదు దాంట్లో. ఆ ప్లేస్‌లో ఆ అమ్మాయి ఉండటం మేబీ ఆ అమ్మాయి బ్యాడ్ లక్ అయ్యుండొచ్చేమో గానీ, ఇంటెన్షనల్‌గా ఆ అమ్మాయి చేసిన తప్పైతే ఏమీ లేదు. ఓవరాల్‌గా ఆ కేక్ విషయంలో కూడా చాలా మందికి ఒక క్లారిటీ వచ్చింది. ఒక కన్‌ఫ్యూషన్ గూడా క్రియేట్ అయింది ఆ రూల్స్ ప్రకారం గాబట్టి. సో, ఆ అమ్మాయిది పెద్ద తప్పేమి లేదు అని చెప్పి తెలిసింది. కాకపోతే ఇంకా ఆ అమ్మాయిని ఎంత నెగెటివ్ చేయాలని చూస్తున్నారు కొంతమంది అనేది ఆ అమ్మాయికి కొంచెం క్లారిటీ వచ్చుంటదనమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి రియాక్ట్ అవ్వలేదు. నాకది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నార్మల్‌గా కొంతమంది భయంతో రియాక్ట్ అయ్యేవాళ్ళుంటారు. కొంతమంది బాధతో రియాక్ట్ అయ్యేవాళ్ళుంటారు. సరే రియాక్ట్ అవ్వకపోతే ఏమని అనుకుంటారేమో, ఎందుకు రియాక్ట్ అవుదాం అనుకునే వాళ్ళు గూడా ఉంటారు. బట్ ఆ అమ్మాయి అసలు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. ఒక రోజు మొత్తం ఆ అమ్మాయి ఒక హాట్ టాపిక్ అయింది. తిరుమల విషయంలో. బట్ ఆ అమ్మాయి అయినా కూడా చాలా సెన్సిబుల్‌గా అసలు రియాక్టే అవ్వలేదు ఆ అమ్మాయి. సో, ఎవరైతే రియాక్ట్ అవ్వాలో వాళ్ళు మాత్రమే రియాక్ట్ అయ్యారు. ఈ అమ్మాయి అసలు రియాక్ట్ అవ్వల. ఆ రియాక్ట్ అవ్వని విధానం నాకు చాలా బాగా నచ్చింది. రియాక్ట్ అయ్యుంటే మేబీ మళ్ళీ దాంట్లో నుంచి ఎవరొకరు ఏదో ఒక కాంట్రోవర్సీ తీసుకొని దాని గురించి మళ్ళీ ఇంకో టాపిక్ వచ్చి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఎక్స్‌టెండ్ ఎళ్ళేది. ఆ ఎక్స్‌టెండ్ అవ్వకుండా ఆ అమ్మాయి అసలు రియాక్ట్ అవ్వకపోవడం అనేది చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు థిస్ పాయింట్ సో, వీళ్ళిద్దరి మధ్య చాలా గట్టి పోటీయే జరిగింది. సో, తనూజ గారు గెలిచారు. నేను లాస్ట్ టైమ్ కూడా ఒకసారి చెప్పాను. కళ్యాణ్ ఫ్యాన్స్ కంప్లీట్ ఎక్స్‌క్లూజివ్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మేబీ కళ్యాణ్ గెలిస్తే బాగుంటది. తనూజ గెలవటం నచ్చకపోయుండొచ్చు. ఎక్స్‌క్లూజివ్ తనూజ ఫ్యాన్స్‌కి తనూజ గెలవటం బాగా అనిపించుంటది. కళ్యాణ్ గెలవకపోవటం అబ్బా! హ్యాపీగా అనిపించుండొచ్చు. బట్ మ్యూచువల్స్ ఉంటారు. కళ్యాణ్, తనూజ మ్యూచువల్స్. ఇప్పటికి కూడా మన ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, లేకపోతే మన యూట్యూబ్ ఛానెల్‌లో కామెంట్స్‌లో గాని మీరు చూస్తే ఉంటారు. చాలామందుంటారు. వీళ్ళిద్దరిలో లాస్ట్ టైమ్ కళ్యాణ్ గెలిచాడు. సో, ఈసారి తనూజ గెలిచింది. మేము హ్యాపీ. ఇద్దరికీ వచ్చారు. ఇద్దరికీ కప్పులొచ్చాయి. అంటే మేము ఎవరినైతే ఇద్దరిని అభిమానించామో, ఆ ఇద్దరిని అభిమానించిన వ్యక్తులిద్దరికీ కప్పులొచ్చాయని చెప్పి ఆళ్ళు సంతోషపడుతున్నారు. దీంట్లో అప్‌డేట్‌లో నిజమే ఉంటది 99% ఎందుకంటే వీడియో ఎవరో పెట్టారు. తనూజ గారు బయటకి నడుచుకుంటూ వస్తుంటే సెల్ఫీలు ఎవరో ఇస్తున్నప్పుడు వాళ్ళ అసిస్టెంట్ చేతిలో ఆ కప్ ఉందంట. లైక్ మనం బ్లాక్ లేడీ అంటాం కదా! సైమా వాళ్ళ చేతిలో కప్ ఉంటది. సో, అది బొమ్మ. లేడీస్ బొమ్మ. అలాంటి బొమ్మ కైండ్ ఆఫ్ ఒకటుంది కనిపించింది. ఆ వీడియోలో నాకు చూసినప్పుడు. సో, అది చూసిన తర్వాత నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాననమాట. మా ఆజామ్ గాడికి డబ్బులెందుకురా బొక్క అని చెప్పి చూస్తే కన్ఫర్మే. సో, తనూజ గారి చేతిలోనే కప్ ఉన్నట్టు అనిపించిందనమాట. అండ్ ఎవరికి తనూజ గారు వచ్చారు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి కప్పు వచ్చింది ఆ అమ్మాయికని. లేకుంటే మోస్ట్‌లీ ఆ అమ్మాయి రాకపోతుండుండే అని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్.